ప్రతి రాజకీయ నేత నేను నా దగ్గరకొచ్చినోడికల్లా చేసి పెడుతున్నాను గదా! ఏదో ఒకటి. నాకెందుకు ఓటెయ్యరులే అనుకుంటారు. కానీ గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే, ఒక 2, 3 లక్షల జనాభా ఉన్నటువంటి ఒక నియోజకవర్గంలో నీ దగ్గరకొచ్చేటటువంటి వాళ్ళు 5,000-10,000 మంది. ఆ 5,000-10,000 మందిలో 9,000 మంది నీ పార్టీ వాడే. అలా కాకుండా ఉన్న ప్రజల సమస్య కదా! పార్టీలకు అతీతంగా సమస్య పరిష్కరించడం గదా! వ్యక్తిగతమైనటువంటి స్వార్థాలతో ఉద్యోగుల్ని ఇబ్బంది పెట్టినా, లేకపోతే వ్యక్తిగతమైన స్వార్థాలతో ప్రతి పనికి ఇల్లు కట్టుకుంటుంటే డబ్బులు, పంపు కావాలంటే డబ్బులు, సర్టిఫికేట్ కావాలంటే డబ్బులు, అది గూడా తిప్పుతూ ఉన్నారు అనుకోండి. అది ఉద్యోగుల తప్పు అయినా నేను మందలిస్తున్నాను కదా అనుకుంటే జనం అట్లా అనుకోరు. నేను అడగగానే నా పని కావాలి. రూ. 10 కావాలంటే డబ్బులు వసూలు చెయ్యి. అలా కాకుండా నువ్వు గనక ఇట్లా చేస్తే అంతకైతే ఆళ్ళు లంచం తినే ఉద్యోగుల్ని కంట్రోల్ చేయాలంటే అధికారిక లంచం పెట్టండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాడు సర్టిఫికేట్‌కి 500 తీసుకుంటున్నాడు. నువ్వు 200 పెట్టి ఆ 200 వాడికే ఇచ్చేయి కావాలంటే. కానీ అక్కడ వాడు పని చెయ్యకుండా నీ చేత చెప్పించుకుని నీ అసిస్టెంట్ చేత చెప్పించుకుంటే నీ అసిస్టెంటు తింటాడు, వాడు తింటాడు. ఫైనల్‌గా హ్యూమిలియేషన్. విసిగిపోతాడు. ఆ విసుగు రేపొద్దున మైనస్ అవుతది. నేను ఇన్ని వందల కోట్లు సంపాదిస్తున్నాను గదా! రేపొద్దున డబ్బులిచ్చి మేనేజ్ చేయొచ్చులే అనుకుంటే అది ప్రమాదం. సాధ్యం కాదు. అది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎంతో కోట్ల రూపాయలు మొన్న జగన్ ఫుల్లుగా ఖర్చు పెట్టాడు. టీడీపీ వాళ్ళకంటే ఎక్కువ ఖర్చు పెట్టాడు. 11 సీట్లకు పరిమితమయ్యాడు. అంతకుముందు జగన్ దగ్గర డబ్బులు తక్కువనే తెలుగుదేశం అధికారంలో ఉంది. ఆ రోజున ఎంత ఖర్చు పెట్టింది తెలుగుదేశం? కానీ జగన్ భారీగా గెలిచాడు. ఆ రోజున ఓటమి పాలైనటువంటిది ఇటు తెలుగుదేశం 23కి పరిమితమైంది. కాబట్టి ఆంధ్రాలో కాస్త జాగ్రత్తగా చూడాలి.